Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ గురించి మీకు తెలియజేస్తాను. అయితే ఒక విజ్ఞప్తి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. చేరటం ద్వారా ఎప్పటికప్పుడు తాజా వివిధ రకాల నోటిఫికేషన్లని అప్డేట్స్ అన్నీ మీరు డైరెక్ట్గా పొందుకుంటారు. అయితే ఈ నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి కేవలం ఇది డిగ్రీ అర్హతతో గల పోస్టులు, ఆఫీసర్ క్యాడర్ పోస్టులు. అయితే ఈ పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేసే పోస్టులు. ఈ పోస్టుల గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దానిలో కొన్ని ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకిది ఇంపార్టెంట్గా ముఖ్యంగా అయితే ఎప్పటి నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. 29/3/2025 తేదీ నుండి 18/4/2025 తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ని మన జ్ఞానలోక వెబ్సైట్ నందు ఉంచడం జరిగింది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నందు కూడా అప్లికేషన్ లింక్ ఇస్తాను. అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మనకు చూడండి, చెప్పాను కదండి, 29/3/2025 తేదీ నుండి 18/4/2025 తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చేసిన దరఖాస్తుల్ని స్వీకరించబడవు. అయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇక్కడ మనకు వచ్చేసరికి చూడండి, చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ పోస్టులు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పోస్టులు, ఇంటర్నల్ అంబుడ్స్మెన్ పోస్టులు, ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో వయసు వచ్చేసరికి 38 సంవత్సరాలు నిండి ఉండాలి. 50 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు అర్హులు. అలాగే 38 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్ళు అర్హులు. దీనికి 60 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు అర్హులు అన్నమాట. ఈ ఏజ్ ఆధారంగా, దీని ఆధారంగా మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ పోస్టులు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక్కో పోస్ట్ 3 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ రిజర్వ్డ్కి ఒక పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్ ఓసీ కేటగిరీ వారికి ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్టులు రిజర్వేషన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇక మనకు ముందుకు వచ్చేసరికి చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన వారు అర్హులు అనమాట. అలాగే సిఏ, సిఎస్, ఎంబీఏ, ఫైనాన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రిఫరబుల్, అవి కూడా చేసిన అర్హతలు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇది కూడా చూడండి, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుందని ఇవ్వటం జరిగింది. తర్వాత మనకి ఇంకా చూస్తే కనుక ఇంటర్నల్ అంబుడ్స్మెన్, ఇది కూడా చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్, ఏ డిగ్రీ చదివిన వారైనా సరే మనకి ఎలిజిబుల్ అని ఈ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీకి మార్చి 3వ తేదీన కట్ ఆఫ్గా ఇవ్వటం జరిగింది. 60%, మినిమం 60% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండాలని చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అంటే క్లెయిమ్ ఎనీ రిలాక్సేషన్ అదర్వైజ్ ద అప్లికబుల్ రిజర్వ్ కేటగిరీస్, వారికి ఎలాంటి ఎస్సీ ఎస్టీ వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేస్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగిందనమాట. అలాగే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ కూడా కండక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి 150 రూపాయలు, అలాగే అదర్ కేటగిరీ వారికి 750 రూపాయలు ఫీజుగా నిర్ణయించడం జరిగిందనమాట. రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పాను కదండి మీకు. ఆ రిజర్వేషన్ల ఆధారంగా మనకి ఏ రిజర్వేషన్ల వారికి ఆ పోస్టులు వర్తిస్తాయి. తర్వాత ముఖ్యమైన ఇంపార్టెంట్లు ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే అప్లై చేసేటప్పుడు ముందు ఒకసారి మనం ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది, మన సిగ్నేచర్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది, మన మెయిల్ ఐడి, మన మొబైల్ నెంబరు అవి కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే వాటికి ఓటీపీ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది అప్లై చేసుకునే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తున్నాను, లేదా మన జ్ఞానలోక వెబ్సైట్ నుండి ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా
అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మెడికల్ ఫిట్నెస్ ఉండాలని చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా ఈ పోస్టులకి మీరు దరఖాస్తు చేసుకోండి. మంచి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇందులో 3 ప్రాసెస్ ఉంటాయని చెప్పడం జరిగింది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత ఫీజు పేమెంట్ చేయటం, డాక్యుమెంట్స్ స్కాన్ అప్లోడ్ చేయటం. ఏ అప్లికేషన్ అయినా ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ చేసిన వివరాలన్నీ కూడా అప్లికేషన్లో ఎంటర్ చేసి మనకు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా అప్లోడ్ చేయండి. ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ మనకి దగ్గర పెట్టుకుని ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఓన్గా చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి అయినా సరే మీరు అప్లై చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఫీజు ఆన్లైన్ మోడ్లోనే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫీజు పే చేయండి. మీకేమైనా ఈ పోస్టుకు సంబంధించిన సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.